నమస్తే అండి. ఈరోజు ఒక మంచి ఈవినింగ్ స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్ చేయదలుచుకున్నాను. ఇక్కడ 5 బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇవి మ్యాష్ చేసుకుందాం. ముందర ఇందులో కొంచెం ఒరగానో వేసుకుందాం, 1 టీ స్పూను. కొంచెం ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, కొత్తిమీర కొంచెం, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్ చేసుకున్నాను, అది కూడా కలిపేస్తాను. బాగా కలిపేసుకోండి. ఇది ఇలాగా పొడి కార్న్ఫ్లోర్లో కానీ బియ్యపిండిలో కానీ దొల్లిచ్చేసుకోండి. చేతికి కొంచెం నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఒక 7 బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను. 6 తడుపుకుందాము కొద్దిగా. ఇక్కడ ఒక దగ్గర 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్, ఉప్పు వేసుకుందాం. ఇది చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకోండి. ముందర కొంచెం నూనె చేసుకొని, నూనె చేతికి రాసుకొని ఒక ఉండ ఇలా లోపల పెట్టేసుకొని మూసేసుకుందాము. ఇలాగా అన్నీ చేసుకుందాం. ఇవన్నీ ఇలా స్టఫ్ చేసి పెట్టేసుకున్నాను. నూనె చేసుకుంటూ చెయ్యికి నూనె రాసుకుంటూ ఇక్కడ వేసుకుందాం. ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం ఇలాగా వేయించుకుందాము. చక్కగా క్రిస్పీగా, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. టొమాటో సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. నేను ఎప్పుడు దించే ముందర, తీసే ముందర 1 నిమిషం హై ఫ్లేమ్ చేసుకుంటాను. అట్లాగే ఇప్పుడు హై ఫ్లేమ్ చేసుకున్నా. గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయచ్చు. పైన కరకర, లోపల సాఫ్ట్గా మసాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. ఇలాగా. థ్యాంక్ యూ సో మచ్. నా దగ్గర బ్రెడ్ వేస్ట్గా ఉందని ఈరోజు కొత్తగా ఇలా చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ స్నాక్ అందరూ చేసుకుని ఎంజాయ్ చేయండి ఒకసారి.